హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నానండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, సూపర్ అయితే ఉంటుందన్నమాట వీడియో. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి బెజ్జాల గిన్నెలో అయితే వేసుకున్నానండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను. ఎండుమిరపకాయలు, చింతపండు, అలాగే ఇక్కడ పోపు కోసం అయితే ఎండుమిర్చి అవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే పచ్చడికి కొన్ని పప్పులు అయితే కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. సో బెజ్జాల గిన్నెకి వేసుకుంటే ఏమవుతుందంటే నీరు అనేది లేకుండా ఉంటుంది. మనం నిల్వ పెట్టుకుంటున్నాం కదా, ఇది వచ్చేసి ఒక 2-3 months వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పును వేసి కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. అది కొంచెం దోరగా వేగిన తర్వాత సాయి మినపప్పు, ధనియాలు అన్నీ సమపాళ్ళలో తీసుకున్నానండి నేను, 1 గ్లాస్ చొప్పున. సో అవన్నీ తీసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన అయితే పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి అయితే ఉంది కదా, సో ఆ ఎండుమిర్చిని కూడా వేసి చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలండి. మాడిపోతే గాన పచ్చడి అయితే టేస్ట్ అయితే ఉండదన్నమాట. సో చక్కగా చిన్న మంట మీద మంచిగా అయితే వేయించుకొని అవి కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా 2-3 గరిటెల ఆయిల్ అయితే వేసి మనం కడిగి నీళ్లు వంపేసుకున్నటువంటి కొత్తిమీర ఉంది కదా, సో దాన్ని అయితే అందులో పెట్టేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనకి ఇది నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తగలనివ్వాలి. సో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో ఆ కొత్తిమీర అనేది అందులో పెట్టేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే సరిపోలేదండి, అందుకని నేను మళ్ళీ కొంచెం పెద్ద ప్యాన్ అయితే పెట్టి అందులోకి షిఫ్ట్ చేసేసిన తర్వాత ఒక చిన్న గిన్నెడు ఉప్పు అయితే తీసుకున్నానంటే ఒక 2-3 స్పూన్స్ అయితే ఉంటుంది ఉప్పు. అలాగే మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు, వాటర్ అనేది లేకుండా ఓన్లీ చింతపండును మాత్రమే అందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, 5 minutesకి ఒకసారి. సో ఇప్పుడు మిక్సీ అయితే చేసుకుందామండి. ఇదంతా ఇలా వాటర్ అనేది లేకోకుండా మంచిగా, అసలు వాటర్ తడి అనేది లేకోకుండా మనకి డ్రై అయిపోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కనైతే పెట్టేసేసుకొని అది చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ముందైతే పప్పులు అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలను అయితే వేసుకొని ఉప్పు వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యిందండి, అది మొత్తం నలిగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్నటువంటి ఆకుకూర ఉంది కదా, అది కూడా వేసి మనం మిక్స్ అయితే చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని పప్పులు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టి కొంచెం మెత్తగా పట్టేసుకోవాలి. అందులోనే మనం చల్లారబెట్టుకున్నటువంటి ఆకుకూర మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకొని దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నేను. సో గిన్నెలోకి వేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలన్నమాట. నేనైతే వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి. ఇది బాగా నొరగొచ్చేస్తుంది అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి కదా పచ్చడి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. సో నొరగైతే వచ్చేసిందండి బాగా. పోపు కోసం ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నేనైతే 1/2 kg నూనె దాకా పెట్టుకున్నానండి. అది ఆకుకూర వచ్చేసి కేజీ పైనే ఉందన్నమాట. పెద్ద పెద్ద కట్టలు 4-5 కట్టలు అయితే చేస్తున్నాను. సో ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని లాస్ట్లో ఇంగువ కూడా వేసుకొని వేడిగా తీసుకొచ్చేసి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చళ్ళు అయితే వేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది అనమాట. ఉప్పు, చింతపండు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. మనం ఉడికేటప్పుడే మనం చెక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్